ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి తల్లికి ప్రమాదం, ఆసుపత్రి తరలింపు పరిస్థితి విషయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి సమాచారం చేరుతుంది. లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే తల్లి చెల్లి అంటే ఎంత మాత్రం కూడా అభిమానం లేని సిల్లీ ఫీలో ఎవరయ్యా అంటే మన జగన్ అని ఎంత మాత్రం తడుముకోకుండా చెప్పవచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య, మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మ గత కొన్ని రోజులుగా బంజారా హిల్స్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. జగన్ గత కొంతకాలం తాడేపల్లి నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి తాడేపల్లికి, మధ్యలోనే బెంగళూరుకి, అంతకుముందుకు నెల్లూరు సెంట్రల్ జైలుకి, ఆ తర్వాత వినుకొండలో రషీద్ అనగా ఇంటికి వెళ్లారు. ఇన్ని చోట్లకు వెళ్ళిన ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్లు పోజులు కొడుతున్నారు. కానీ తనను ప్రపంచంలోకి తెచ్చిన తల్లిని గత కొంతకాలం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంటే తల్లి దగ్గరికి వెళ్ళకుండానికి ఇతడి వాడికి తీరిక లేకుండా పోయింది. అమ్మకు కూడు పెట్టని వాడు పెద్దమ్మకి కోక పెడతాడన్నట్టుగా ఉంది జగన్ వ్యవహార శైలి. కన్న తల్లినే పట్టించుకొని ఈ పుత్రరత్నం ఏపీలో ఉన్న అక్క చెల్లెలను, అవ్వాతాతలను ఆదుకుంటాడా? ఏడ్చినట్టుంది. ఢిల్లీ నుంచి తాడపల్లికి వచ్చి తర్వాత మళ్ళీ వేసుకుంటూ బెంగళూరుకు వెళ్ళి భజన చేయకపోతే ఆసుపత్రిలో ఉన్న తల్లిని పరామర్శించవచ్చుగా అంటూ పలువురు అంటున్నారు.